దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఉదయకాల వాక్య భాగమును చదువుకుందామండి. ఋతు గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్య భాగం ఈ విధంగా రాయబడింది. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడివే, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుగాక. యెహోవా ఈ యవనరాలి వలన నీకు దయచేసిన సంతానమును నీ కుటుంబమును తామారు యోదాకు కనిన పెరేషు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. దేవునికి మహిమ కలుగుగాక. గమనించాలి, ఊరిలో ఉన్నటువంటి పెద్దలు అనబడుతున్న వారు జ్ఞానవంతులు బోయాజును ఈ విధంగా దీవిస్తున్నారు. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడివే, బెత్లెహేంలో నీవు ఖ్యాతి నొందుదువుగాక. రైట్. దైవ జనాంగ, మన జీవితాల్లో ఎదుటివారు హృదయపూర్వకంగా మన గురించి మంచి పలకాలన్నా, ఒక ఆశీర్వాదకరమైన వచనం పలకాలన్నా, అక్కడ మన యొక్క క్యారెక్టర్, మన సాక్ష్యం, మన పద్ధతి ఆ ప్రాంతంలో ప్రజల మధ్యన చాలా ప్రాముఖ్యం. బోయాజు జీవితంలో జరిగినటువంటి ఈ సందర్భం ఏమనగా, నయోమి యొక్క బంధువులు అనబడుతున్నటువంటి ఈ బోయాజు వారి జీవితంలో చేసినటువంటి మేలును ప్రజలందరూ చూసిన తర్వాత ఈ ఆశీర్వాదపు వచనాన్ని ఆమెకు రూతుకు తెలియచేస్తున్నారు. అది ఏమనగా, నిజానికి బంధు ధర్మాన్ని హృదయపూర్వకంగా బోయాజు ఇక్కడ నయోమి పట్ల జరిగిస్తున్నారు. నిజానికి వాళ్ళ యొక్క ఆస్తిని విడిపించడమే కాకుండా మరి నయోమి యొక్క కోడలు అనబడుతున్నటువంటి రూతును కూడా, ఆమె గొప్ప ధనవంతుడు రాజస్థితిలో ఉన్నప్పటికీ కూడా భర్తను కోల్పోయినటువంటి ఆ యొక్క విధురాలని అతను మరలా తన భార్యగా చేసుకోవడానికి ఎంతనే ఇష్టపడి ముందుకొస్తున్నాడు. ఆయన తన బంధువులకి అట్టబడి ఉన్నటువంటి ఆస్తిని విడిపించడమే కాకుండా ఒక భర్తను కోల్పోయినటువంటి యవనరాలకు ఒక నూతన జీవితాన్ని అనుగ్రహించడానికి త్యాగపూరితంగా ముందుకొస్తాడు. ఈ విషయంలో చెప్పాలంటే, భర్తను కోల్పోయినటువంటి రూతు తన జీవితం మోడబారిపోయింది. అలాంటి మోడబారిపోయినటువంటి జీవితానికి ఒక నూతన చిగురు అనబడుతున్నటువంటి భవిష్యత్తును ప్రసాదించినటువంటి ఈ బోయాజును ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చూసి సంతోషించి ఈ విధమైనటువంటి ఆశీర్వాద వచనాన్ని తెలియచేస్తున్నారు. ఎఫ్రాతాలోనే నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడు, బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక అని అన్నారు. కాబట్టి దైవ జనాంగ, దేవుడు మనల్ని దీవించాలన్నా, ఎదుటివారు మనల్ని ఆశీర్వదించాలన్నా ఇక్కడ మన సాక్ష్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. మనిషి మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే నీకు హాని చేసేవాడు ఎవరో అని బైబిల్ వాక్యంలో మనము చూస్తుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా. అలాగే దేవుడు దీవించాలన్నా, మనుషులు ఆశీర్వదించాలన్నా మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మన నోటి మాట, మన క్యారెక్టర్ చాలా చాలా ప్రాముఖ్యం. ఇదిగో 23వ కీర్తనకారుడు కూడా దేవుడు నాకు కాపాడి ఉన్నారు, నేను ఆయన వెంబడిస్తున్నాను. ఆయన వెంబడిస్తున్నప్పుడు కృపాక్షమములు నా వెంట వస్తున్నాయని చెప్పేసి ఆయన పలుకుతాడు. దైవచనాన్ని అద్భుతం మాట. నిజానికి ఈరోజు మనం నమ్మినటువంటి దేవుణ్ణి సరైన రీతిలో వెంబడించగలిగితే మనకు కావలసినవన్నీ కూడా మన వెంట వస్తాయని చెప్పేసి ఆ 23వ కీర్తనకారుడు తెలియచేస్తాడు. అలాగనే భయభక్తులు కలిగి తన తండ్రి వెంట పెరిగినటువంటి రెబెకా విషయంలో కూడా తన యొక్క తండ్రి, తన యొక్క సహోదరులు కూడా రెబెకా అనబడుతున్న సహోదరిని ఇలాగా వారు దీవిస్తారు. వివాహం చేసి తనను అత్తవారింటికి పంపించేటప్పుడు, అంటే ఇంకా వివాహం కాలేదు కానీ ఆ సంబంధం చూసుకుని పూర్వకాలం పద్ధతి ప్రకారంగా ఆ అమ్మాయిని తన యొక్క చేసుకోబోతున్నటువంటి ఆ వరుడు దగ్గరికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు మరి ఆదికాండం 24వ అధ్యాయం ప్రకారంగా 66వ వచనంలో ఈ విధంగా రాయబడింది. వారు రెబెకాతో, నా సహోదరి, నీవు వేవేలకు తల్లివగదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి దేవుని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దీవించరు. రైట్ దైవజనాంగ, గమనించాలి. ఉదయం లేచింది మొదలుకొని మనం నిద్రపోయే వరకు కూడా, మన జీవితకాలం భూమి మీద ఉన్నంత వరకు కూడా మరి మన జీవితంలో ఎదుటివారి నుంచి మంచి మాట మన కొరకు పలకాలని ఆశపడుతుంటాం. అలాగే
దేవుడు కూడా మనకు మంచి దీవెనలు కలిగించాలని చెప్పేసి ఆశపడుతుంటాం. ఈ దీవెన అనేది మనం పొందుకోవాలనుకున్నట్లయితే మొదట మనం మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళినప్పుడు, ఎదుటివారికి జీవితానికి కాస్త కొంచెం మనం మేలు చేసినప్పుడు, త్యాగం చేసినప్పుడు, దేవుని కొరకు సాక్షిగా నిలబడినప్పుడు మనకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం ఆటోమేటిక్గా మన వెనక వెంబడించుకుంటూ వస్తాయి. అలాగనే మన జీవితాల్లో కూడా బోయజు లాంటి మంచి మేలు చేసే జీవితాలుగా ఉందాము. అలాగనే రిబకా వలె మనము కూడా ఉన్న చోట గొప్ప దైవాశీర్వాదం అందరికీ దయచేయను గాక. ఆమేన్.